వెల్కమ్ టు ఇందిరా టాక్స్. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోయేవి చాలామందికి తెలియని విషయాలు. ఈ ఫాస్ట్ జనరేషన్లో సక్సెస్ని సాధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు నేను మీకు చెప్పబోయే సూత్రాలని పాటించిన వారే. మీరు వర్క్ చేసే ఏ ఫీల్డ్లో అయినా కానీ నేను చెప్పే ఈ సూత్రాలను పాటించినప్పుడే మీరు మీ వర్క్లో ముందడుగు వేయగలుగుతారు. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. అలా మనం ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడడం వల్ల అవతలి వాళ్ళు మన మాటల్ని యూజ్లెస్గా ఫీల్ అవుతారు. అదే మనం అవసరం ఉన్నదానికన్నా తక్కువగా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే ఒక్క మాట అయినా కానీ అవతలి వాళ్ళకి ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తుంది. అప్పుడు అవతలి వాళ్ళు మనల్ని ఎంతో గొప్పవారిలాగా, ఎన్నో విషయాల మీద మనకు అవగాహన ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కావాలంటే ఎప్పుడైనా ఒకసారి గమనించండి, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఎప్పుడూ అతిగా మాట్లాడడు. అందుకే మీరు అవసరం ఉన్నదానికన్నా చాలా తక్కువగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా మీరు మీ ప్రత్యర్థిని మీ వద్దకు రప్పించుకోండి. అతనితో మీ పనులను చేయించుకోవడం వల్ల మీ మీద అతను ఉపయోగించే ఎత్తులను మర్చిపోయి మీరు చెప్పే పనుల్లోనే పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాడు. అతన్ని మీ దగ్గరికి రప్పించుకోవడానికి, అతని ద్వారా మీ పనులను చేయించుకోవడానికి అవసరమైతే ఎరని ఉపయోగించండి. మీరు అతనికి ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ వల్ల అతను మీతో పోటీ పడ్డాన్ని, మీకు వ్యతిరేకంగా ఉండడాన్ని మానేస్తాడు. అప్పుడు ఎప్పటికీ మీరే ముందంజలో ఉంటారు. మీరు వేసే మొదటి అడుగుని నిజాయితీగా వేయండి. అలాగే మీ పై అధికారుల దగ్గర మీ నిజాయితీని నిరూపించుకోండి. ఓసారి వాళ్ళు మిమ్మల్ని నమ్మిన తర్వాత మీరు చేసే తప్పులు కూడా వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకం వల్ల కప్పిపుచ్చబడతాయి. అందరికన్నా మీరే నిజాయితీ పరులు అన్న నమ్మకం వాళ్ళకి ఏర్పడడం వల్ల సరైన సమయానికి మీరు బెస్ట్ బెనిఫిట్స్ని పొందగలుగుతారు. అందుకే కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని అన్నారు. రెస్పెక్టబుల్ పర్సన్గా ఉండడానికి అంటి ముట్టనట్టుగా వ్యవహరించండి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో మనకి చాలా ఈజీగా దొరికే వస్తువు ధర చాలా తక్కువగా ఉంటుంది. అదే చాలా తక్కువగా దొరికే వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుంది. అదేవిధంగా మనం అందరికీ చాలా ఎక్కువగా కనిపిస్తూ అవతలి వాళ్ళు మనల్ని కలవడం అనేది చాలా ఈజీగా అయిపోయినప్పుడు వాళ్ళకి మన మీద వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం అందరికీ చాలా తక్కువగా కనిపిస్తూ అవతలి వ్యక్తి మనల్ని కలవడం అనేది కష్టసాధ్యంగా మారినప్పుడు వాళ్ళకి మన మీద వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ మీరు ఏకపక్షాన్ని వహించండి. అంటే తొందరపడి ఎవరి వైపు ఉండకండి. మూర్ఖుడే తొందరపడి ఎవరో ఒకరి పక్షాన నిలుస్తాడు. తెలివైన వాడు ఎప్పుడూ స్థిరంగా, స్వతంత్రంగా ఉంటూ ఎవరి వైపు ఉండకుండా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, 2 గ్రూపుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఏ ఒక్క గ్రూప్ వైపు ఉండకుండా స్వతంత్రంగా ఉండండి. అప్పుడు ఆ 2 గ్రూపుల వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ సలహాలను అడుగుతారు. మీరు వాళ్ళకిచ్చే సలహాలను పాటిస్తారు కూడా. ఇలా ఈ 2 గ్రూపుల వాళ్ళు మిమ్మల్ని సలహాలు అడిగి వాటిని వాళ్ళు పాటించడం వల్ల మీరు ఈ 2 గ్రూపుల మీద ఈజీగా ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. పరిపూర్ణికుడైన ఆస్థానికుడి పాత్రను వహించండి. అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉండండి. మీరు మీ పై అధికారులని ఎప్పుడూ పొగుడుతూ ఉండండి. వారికి మీరు దాసోహంలా ఉండండి. ఇతరులతో ఎప్పుడూ పరోక్షంగా, తెలివిగా, అందంగా మీ పనిని చేయించుకోండి. ఈ పద్ధతిని పాటిస్తే మీరు జీవితంలో పైకి ఎదగడానికి అడ్డనేదే ఉండదు. మీరు చేసే పనిని ధైర్యంగా మొదలుపెట్టండి. ఒకవేళ మీకు ఆ పని గురించి పూర్తిగా తెలియకపోతే మీరు అసలు ఆ పనిని మొదలుపెట్టకుండా ఉండడమే మంచిది. అలా మీకు తెలియకుండా మీరు వర్క్ని స్టార్ట్ చేయడం వలన ఆ వర్క్లో మీకు వచ్చే సందేహాలు మీ పనిని పూర్తిగా పాడు చేస్తాయి. భయం అనేది చాలా ప్రమాదకరమైనది. మీరు ధైర్యంగా మీ వర్క్ని స్టార్ట్ చేసినప్పుడే అందులో వచ్చే మిస్టేక్స్ని కూడా మీరు నిర్భయంగా సరిదిద్దుకోవచ్చు. అందరూ ధైర్యవంతుల్ని మెచ్చుకుంటారు, పిరికి వాళ్ళని ఎవ్వరూ గౌరవించరు. అందుకే మీరు మొదలుపెట్టే పనిని ధైర్యంగా మొదలుపెట్టండి. ఎదుటివారికి అనే పగటి కలల్ని ఎప్పుడూ సమర్థించండి. భ్రమలు తొలగిపోతే వచ్చే కోపాన్ని ఎవరూ సహించలేరు. కాబట్టి నిజాన్ని, వాస్తవికతని ఎప్పుడూ బయటపెట్టకండి. జీవితం అనేది బాధాకరంగా ఉంటుంది కాబట్టి కల్పనీకతను సృష్టించగలిగే వారే ఎదుటివారికి ఎడారిలో ఒయాసిస్లా కనిపిస్తారు. అప్పుడు అందరూ మీ చుట్టూనే చేరతారు. జనాల ఊహా ప్రపంచాన్ని మీరు వినియోగించుకోవడం వలన మీరు గొప్ప శక్తివంతులుగా మారుతారు. మీరు పొందలేని వాటిని మీ లక్ష్యంగా ఎంచుకోకండి. మీరు కోరుకునేది మీకు దొరకదు అని తెలిసినప్పుడు దాన్ని మీరు ద్వేషించడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ శత్రువు మీద మీరు శ్రద్ధను చూపించే కొద్దీ అతనికి మీరు మరింత బలాన్ని ఏర్పరిచిన వారు అవుతారు. ఓ చిన్న తప్పుని మీరు సరిచేసే క్రమంలో అది ఎంతో పెద్దదిలా, ఎంతో విలువైనదిలా ఎదుటివారు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్నిటిని అలా వదిలేయడమే మంచిది. అలా సాధ్యం కాని వాటి మీద మీరు ఎంత తక్కువగా ఆసక్తిని చూపిస్తే మీ గొప్పతనం అంత ఎక్కువగా పెరుగుతుంది. ఫ్రీ గిఫ్ట్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయకండి. ఉచితంగా లభించేది ఎప్పుడూ ప్రమాదకరమే.
అలా ఫ్రీగా వచ్చే దాంట్లో కనిపించని మోసం కానీ కనిపించే నిర్బంధం కానీ దాగి ఉంటుంది. నిజంగా విలువైన దానికి విలువను చెల్లించడమే మంచిది. మీ పద్ధతిలో మీరు దానికి తగిన విలువను చెల్లించిన తర్వాత ఇక కృతజ్ఞతకి, అపరాధ భావానికి, మోసానికి తావనేదే ఉండదు. పైగా పూర్తి విలువను చెల్లించడమే ఎప్పుడూ తెలివైన వారు చేసే పని. నేను మీకు చెప్పాలనుకున్న ఫార్ములాస్ ఇంకా పూర్తయిపోలేదు. ఈ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. ఈ వీడియో పార్ట్ 2లో నేను మీకు మిగతా ఫార్ములాస్ చెప్తాను. అప్పటిదాకా మీరు నా ఛానల్ని మిస్ చేయకుండా వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి